ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. భవనం కూలిన ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందారు. మృతుల్లో చల్లా కామేష్ ఉపేందర్ గా గుర్తించారు. అయితే చల్లా కామేష్ యొక్క మృతదేహాన్ని వెలికి తీశారు. ఆయన తీసుకెళ్లి కొంత కొనవుపురితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కాసేపటికి మరణించాడు చల్లా కామేష్. ఇంకా ఉపేందర్ యొక్క ఆచూకీ లభించలేదు. 7 గంటలుగా కామేష్ ను రెస్క్యూ చేసి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రి తరలించినటువంటి కాసేపట్లోనే కామేష్ మృతి చెందారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ జితీష్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. 6 అంతస్తుల భవనం మరి, అయితే దానికి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. అరకొరగా ఏర్పాట్లు చేసి నిర్మాణాన్ని కూడా అరకొరగానే జరిపించినట్టుగా తెలుస్తోంది. చిన్న చిన్న పిల్లర్లు 9 అంగుళాల సైజుతో ఆ పిల్లర్ని ఏర్పాటు చేసి, మీరు బహుశా ఇక్కడ ఆశ్చర్యపోవచ్చు, ఒకదానిపై ఒకటి మిద్దెలు ఎలా పేరుస్తూ ఉంటారో పిల్లర్ సహాయంతో ఇక్కడ పిల్లర్స్ కూలిపోయి ఒకదానిపై ఒకటి ఆ రకంగానే స్లాబ్స్ పడిపోయాయంటే అర్థం చేసుకోండి ఎంతలా అక్కడ నిర్మాణ లోపం జరిగిందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. యజమాని ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయం పక్కనే ఆనుకొని ఒక మఠాన్ని నిర్మించబోయాట. ఆయన యొక్క దురుద్దేశమే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది.